నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. సరిగ్గా 2 నెలల క్రితమే లోక్సభ రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించే చారిత్రక బిల్కు పూర్తి స్థాయి ఆమోదం తెలిపింది పార్లమెంట్. అయితే డీలిమిటేషన్ తర్వాత 2039 నుంచి ఈ కోట అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ నినాదం ప్రకారం చేయడం కోసం పోరాడిన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ స్ఫూర్తిని ఎంతవరకు నిలబెట్టుకున్నాయి? తర్వాత చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ల సంగతి సరే, అయితే పార్టీల అంతర్గతంగా ఎంత మేరకు ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తున్నాయి? ఇక రాజకీయ ప్రాతినిధ్యంలో న్యాయం లేని చోట మహిళా సాధికార స్వప్నం సాకారాన్ని ఆశించగలమా? ఇదే అంశం మీద నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు బాలలత గారు, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. రైటర్ బాలలత గారు, అయితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తే ఇటీవలే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు పార్లమెంట్లో. అయితే ఈ ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఆ స్ఫూర్తి ఎక్కడైనా కనిపించిందా? నారీ శక్తి వందన్ అధినియం 106వ రాజ్యాంగ సవరణ చట్టం మనకు వచ్చేసిందండి. 2 నెలల క్రితం అది పాస్ అయింది. డీలిమిటేషన్ తర్వాత 2029 నుంచి దాదాపు అది అమల్లోకి రావచ్చు. అయితే ఈ 33% రిజర్వేషన్ అనేది రాజ్యాంగ భద్రత వచ్చేసినా సరే రాజకీయ పార్టీలు మాత్రం చిత్తశుద్ధి కనిపించట్లేదు. తెలంగాణ విషయానికి వస్తే ప్రధానమైన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ దాదాపు 8 మంది, కేవలం 8 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 11 మందికి, బీజేపీ మరియు జనసేన కలిపి 14 మందికి. మొత్తం మీద ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం 33 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చాయండి. ఇంత దారుణమైన పరిస్థితి బిల్లు పాస్ అయిన తర్వాత కూడా. ఎందుకంటే ఈ బిల్లుకు రియల్ టెస్ట్ రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ఉందా లేదా, 2029 దాకా ఆగుతారా లేదా అనే క్వశ్చన్ మనం చూస్తే కనుక చిత్తశుద్ధి లేనట్టే మనకు కనిపిస్తోంది. అతి దారుణంగా టికెట్స్లోనే చూపించారండి ఆ తేడా అనేది. ఆ గీటురాయి అనేది మనకు అర్థమైపోయింది, వీళ్ళు ఇంకా దీని మీద చిత్తశుద్ధి లేదు. పరిస్థితులు ఆశాజనకంగా లేవు. మనకు తెలుసు తెలంగాణలో 10వ తారీఖుకి నామినేషన్స్ అయిపోయాయి. మొత్తం మీద 2290 మంది అభ్యర్థులు చివరికి బరిలో నిలిచారు, విత్డ్రాల్స్ అన్ని కలిపేస్తే. అందులో మహిళల సంఖ్య మాత్రం ప్రధానమైన పార్టీలు చూస్తే కనుక చాలా తక్కువ కనిపిస్తోంది. మనం తెలంగాణలో 2014 ఎన్నికల్లో దాదాపు 1600 మంది నామినేషన్ వేస్తే కేవలం 127 మంది మహిళలు నామినేషన్ వేశారండి. దానిలో 9 మంది మహిళలు మాత్రమే గెలిచారు తెలంగాణలో 2014 ఎన్నికల్లో. 2018 ఎన్నికలు చూస్తే 1782 మంది నామినేషన్ వేస్తే, మొత్తం నామినేషన్లు వేస్తే మహిళలు కేవలం 136 మంది వేశారు. దానిలో కేవలం 6 మంది మహిళలు గెలిచారనమాట. సో ఇవన్నీ చూస్తే కనుక మహిళలు వాళ్ళకే వాళ్ళు ఎవరైనా వచ్చి పోటీ చేసినా గెలిచే శక్తి కనిపించట్లేదు. ప్రోయాక్టివ్గా రాజకీయ పార్టీలు మహిళను రానివ్వట్లేదు. ఇకపోతే ఇప్పుడు 5 రాష్ట్రాలకి అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాం చూస్తే కనుక మొన్నటి దాకా లాస్ట్ ఎన్నికల వరకు కూడా మహిళా ఎమ్మెల్యే మిజోరాంలో లేదండి. ఒక మహిళా ఎమ్మెల్యే కూడా మిజోరాంలో లేదు. తెలంగాణలో మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో 8% మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న 2018 నుంచి ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో. రాజస్థాన్లో 14% మంది ఉన్నారు. మధ్యప్రదేశ్లో 9% మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కాస్త ఆశాజనకంగా 18% మంది ఉన్నారండి. ఇది కూడా 33% కంటే తక్కువే. అయితే తెలంగాణలో మనం గమనిస్తే కనుక మహిళా మంత్రులు తక్కువే, మహిళా ఎమ్మెల్యేలు తక్కువే, ఇవన్నీ కూడా తక్కువే. మిగతా రాష్ట్రాల్లో కూడా మొత్తం లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ ఉందండి. దీనికి ప్రధాన రాజకీయ పార్టీలో చిత్తశుద్ధి లేకపోవటం. ముఖ్యంగా బిల్లు పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కేవలం బీజేపీ ప్లస్ జనసేన కలిపి 14 మందికే టికెట్లు ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తే కనుక రాజ్యాంగంలో ఎన్ఫోర్సబిలిటీ వచ్చేదాకా, డీలిమిటేషన్ అయిపోయి 2029 దాటేదాకా వీళ్ళు కనీసం టికెట్లు ఇచ్చే విషయంలో కూడా మహిళలకి సమానత్వం తీసుకురాలేకపోతున్నారు. ఇది ఎక్కడ దారుణం? మహిళలకి విన్నబిలిటీ లేదని నమ్మకమా, లేదా మహిళా ఓటర్లు వీళ్ళకొద్దా? ఎందుకంటే మహిళల్ని నించోబెడితే కదా రేపు ఆ ఓటర్లు కూడా ఆలోచించేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఒక్క పాయింట్ ఆలోచించాలి. ఎంతమంది మహిళలు ఇప్పుడు పోటీ చేస్తున్నారు తెలంగాణలో? ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతమంది మహిళల్ని బరిలోకి తీసుకొచ్చాయి? ఎందుకు మహిళలకు టికెట్లు ఇవ్వట్లేదు? మహిళలు అంతగా అంటే వాళ్ళకి విన్నబిలిటీ లేదా వాళ్ళు అసలు వాళ్ళని ప్రతినిధులుగా చూడలేకపోతున్నాం మనం. ఈ సొసైటీలో మనకి ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి పూర్తి స్థాయిలో మహిళా రాజకీయాలకు సంబంధించి. రెండోది, సామాజికంగా ఆర్థికంగా భారతదేశంలో మహిళల్ని చాలా అనదొక్కారు. రాజకీయ పరంగా అయితే ఇంకా దారుణంగా. రేపొద్దున ఈ మహిళా రిజర్వేషన్ చట్టము ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినా సరే ఈ 33% మహిళలు కూడా నేను చూస్తే మనకు అర్థమవుతుంది వీళ్ళందరూ కూడా
పతి పంచాయతీ లాగా హస్బెండ్స్ ఎవరైతే భర్తలు కానీ ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారు కానీ వాళ్ళ చెల్లెళ్ళలో అక్కలో భార్యలో తల్లిలో వస్తారు తప్పితే సామాన్యమైన సగటు మహిళలు మాత్రం రాణించే పరిస్థితి ఏ రాజకీయ పార్టీలోనే కనిపించట్లేదండి. వచ్చినా సరే నాకు చాలా ఇష్టమైన కోట్ ఒకటి ఉంది. మన చాలామంది ప్రముఖమైన రాజకీయ నాయకులు మార్గరెట్ థాచర్ గారు దమ్మేవాళ్ళు, హిలరీ క్లింటన్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇఫ్ ఏ ఉమెన్ హ్యాస్ టు ఎక్సెల్ ఇన్ పాలిటిక్స్ హర్ స్కిన్ షుడ్ బి యాజ్ థిక్ యాజ్ డైనోసర్ అని. ఒక మహిళ రాజకీయాల్లో బలంగా దృఢంగా నించోవాలంటే ఆమె శరీరం డైనోసర్ స్కిన్ ఎంత చర్మం ఎంత మందంగా ఉండాలో అంత మందంగా ఉండాలని. ఎందుకంటే మహిళలు అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది రాజకీయాల్లో. భారతదేశంలో కూడా మనం ఎవరైతే మహిళలు పైకి వచ్చారో మమతా బెనర్జీ కావచ్చు, జయలలిత గారు కావచ్చు, మాయావతి, ఉమాభారతి, వీళ్ళందరూ కూడా సూపర్ ఉమెన్గా, అంటే ఎవరైతే అన్ని దాటుకుని ఇంకా అన్నిటినీ వదిలేసి పైకి వచ్చారో ఆ శక్తి అందరి మహిళలకు ఉండదండి. సగటు భారతీయ మహిళ చాలా సెన్సిటివ్ అనమాట. మహిళల్ని గౌరవించే రాజకీయాలు రావాలి, మహిళల పట్ల అసభ్యంగా ఉండకూడని రాజకీయాలు రావాలి. అప్పుడు ప్రతి కుటుంబంలో మహిళ బయటకు వస్తుంది. అలా కాకుండా అసలు మహిళనే బయటికి రానివ్వట్లేదు, మహిళకి టికెట్లు ఇవ్వట్లేదు, మహిళా రిజర్వేషన్ బిల్, అసలు సమానత్వం కోసం బిల్లులు అవసరం అండి. సమానత్వం అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ కదా, దానికి చట్టాలు బిల్స్ ఇన్ని తీసుకొచ్చినా సరే మన రాజకీయ పార్టీలు ఇంత దారుణమైన పరిస్థితి ఏంటనేది నాకు అర్థం కాని సిచ్యువేషన్ అండి. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు చూసినా, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు చూసినా మహిళలకు టికెట్లే కరువైపోయాయి, టికెట్లే సరిగా రాలేదు. అట్లాంటి పరిస్థితిలో ఇంకా క్యాండిడేట్స్ ఎలా విన్ అవుతారో ఒకసారి ఆలోచించండి. మహిళా రిజర్వేషన్ బిల్ పట్ల ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా మేడం, ప్రధాన పార్టీలు మొత్తం మీద 33 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే బరిలోకి దించుతున్నాయి. అంటే తెలంగాణలో చూసినా మనకి 2000 మందికి పైగా అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలో ఉంటే స్త్రీల వాటా 10వ వంతే, అందులోనూ కూడా స్వతంత్రులే ఎక్కువ. అసలు ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటి మేడం? అసలు యాక్చువల్గా అండి మహిళల్ని ఇళ్లలోంచి రాజకీయాల్లోకి రానివ్వరు. ఫస్ట్ థింగ్, రాజకీయాలు అంటే నెగిటివ్ మీనింగ్, నెగిటివ్ సెన్స్ అనేది బాగా స్టార్ట్ అయిపోయిందండి. పాలిటిక్స్ చూస్తే ఈ రోజుల్లో పాలిటిక్స్ చూస్తే దుర్భాషలు ఆడటము, పాలిటిక్స్ అంటే అన్ని చెడు లక్షణాలు దానిలో ఉండే. ఫస్ట్ ఫ్యామిలీ, రెండోది ఎవరైతే మహిళలు బయటకు వస్తున్నారో వాళ్ళు ఇంట్లో సపోర్ట్ లేకపోయినా బయటకు వచ్చినా సరే వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నారు సొసైటీ. మూడోది రాజకీయ పార్టీలు మహిళలను ఎంకరేజ్ చేయట్లేదు. అంతెందుకంటే మీరు ఆఫీస్ బేరర్స్ చూడండి, ప్రధానమైన రాజకీయ పార్టీల్లో ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీలో కూడా అంతర్గతంగా కూడా పార్టీలో ఆఫీస్ బేరర్స్లో చాలా పొజిషన్స్లో మహిళలు లేరు. ఏదో కెమెరాల ముందు మాట్లాడడానికి ఒక్కళ్ళో ఇద్దరు మహిళలు పెట్టుకుంటున్నారు కానీ ఓవరాల్గా ఆఫీస్ సిస్టంలో కూడా మహిళలు లేరు. ఆ తర్వాత మహిళల కింద మనం ఎందుకు పనిచేయాలనే భావన కూడా వీళ్ళందరికీ ఉందండి. ఒక మహిళ ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే వాళ్ళు మనకు ప్రతినిధులా అనే ఆలోచన కూడా ఉందన్నమాట. ఈ మహిళలు నిజంగా కంటెస్ట్ చేస్తే ఎంతమంది పురుషులు ఓటేస్తారు, ఇది కూడా ఒక క్వశ్చన్. ఈ ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్లో ఎంతమంది అబ్బాయిలు వచ్చి ఓటేస్తారు, ఎంతమంది పురుషులు వచ్చి ఓటేస్తారు, ఇది ఒక క్వశ్చన్ అండి. ఆ తర్వాత రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళి ఆ టైంలో మనం 24/7 మీరు అవైలబుల్గా ఉంటారా, 24/7 యాక్సెసిబుల్గా ఉంటారా, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఒక మహిళ అనుకుంటే ఎంత మార్పు అయినా తేయగలదండి. మీరు చూస్తే మార్గరెట్ థాచర్ ఇంగ్లాండ్లో ఎంత మార్పు తీసుకొచ్చి చూపించిందో, ఎల్పిజి రిఫార్మ్స్ అక్కడలో గ్లోబలైజేషన్ నియో లిబరలిజం అంతా ఆవిడే తీసుకొచ్చింది అక్కడ. తర్వాత మనం ఇందిరాగాంధీ గారు కూడా ఎంత సూపర్గా అనేక విషయాల్లో ఈవెన్ బంగ్లాదేశ్ వారప్పుడు అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక మహిళ చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలదండి. కాకపోతే మన భావజాలంలో అరిస్టోటల్ అనే పొలిటికల్ థింకర్ అంటారు, ఆయన చాలా మాస్టర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనమాట, ఆయన ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటారు. ఆయనే మహిళ గురించి ఏం చెప్పాడు తెలుసా? మోడెస్ట్ సైలెన్స్ ఈజ్ ఉమెన్స్ క్రౌన్. మహిళ చాలా సైలెంట్గా ఉండాలి, మహిళ నిదానంగా ఉండాలి. ఈ మన భావజాలం అండి, ఈ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఒకటి. ఫీమేల్స్ ఆర్ నాట్ గుడ్ డెసిషన్ మేకర్స్, మహిళలు మంచి నిర్ణయాధికారులు కాదు అని కూడా అనుకుంటుంటారు. కానీ ఒక మహిళ చేతిలో ఉంటే, మీరు కోవిడ్ టైంలో మీరు చూస్తే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ కోవిడ్ చాలా జాగ్రత్త, చాలా యూరోపియన్ కంట్రీస్ లో మహిళల ప్రధాని ప్రెసిడెంట్ ఉన్న టైంలో కోవిడ్ ని నియంత్రించి చూపించారు. రైట్ మ్యామ్, రైట్. బాలలత గారు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపు అలాగే నాయకత్వ స్థానాల్లో వారు ఉండటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి అడ్వాంటేజ్లు ఉంటాయి, దీని మీద ఇతర దేశాల అనుభవాలు ఏం చెప్తున్నాయి మేడం? మనకి ప్రపంచంలో చాలా దేశాల్లో, రువాండా కానీ మనం జర్మనీలో ఇంతకుముందు చాలా దేశాల్లో మహిళల నాయకత్వం, మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ ఉండటం వల్ల డెసిషన్ మేకింగ్స్ చాలా సులువుగా ఉన్నాయి. భారతదేశంలో మనం గమనిస్తే మహిళలకు సంబంధించిన చట్టాలు, ఇప్పుడు వరకట్న నిషేధ చట్టం కావచ్చు, లేదా సెక్షువల్ హరాస్మెంట్ చట్టాలు కావచ్చు, లేదా జనాభా నియంత్రణ అనే పాలసీలు కావచ్చు, వీటన్నిటిలో మహిళల హస్తం ఉండాలి. వీటిలో చట్టాలు బలపడటానికి, చట్టాలు అమలుకి, అంటే చట్టాలు ఇంప్లిమెంట్ అవడానికి, మహిళల పట్ల కొత్త పాలసీలు, కొత్త చట్టాలు ఇవన్నీ రావడానికి, వీటన్నిటికీ మహిళలు చాలామంది అవసరం అన్నమాట. మనం చూస్తే
మహిళలు చాలామంది భారతదేశంలో సగం మంది మొన్న తెలంగాణలో ఓటర్ లిస్టు రిలీజ్ అయింది. 50% ఓటర్స్ ఉన్నారు తెలంగాణలో, పురుషులతో సమానంగా ఉన్నారు, జనాభాలో సగం ఉన్నారు. వీళ్ళందరూ పాలసీ మేకింగ్లో కూడా సగం మంది ఉండాలి, చట్టసభల్లో కూడా సగం మంది ఉండాలి. 33% రిజర్వేషన్ అనేది చాలా చిన్న విషయం. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అనేక దేశాల్లో, ఇప్పుడు అమెరికాలో కూడా, అమెరికా లాంటి దేశంలోనే మహిళను చాలా వరకు రాణిస్తున్నారు, కానీ ప్రెసిడెంట్ స్థానం ఇంకా ఒక మహిళ సాధించలేకపోయింది. బ్రేకింగ్ ద గ్లాస్ సీలింగ్ అంటాం. మహిళలకు కొంతవరకే మనం వాళ్ళు అలౌ చేస్తున్నాం, అంతకు మించి అలౌ చేయట్లా, లీడర్షిప్ రోల్స్లో అలౌ చేయట్లేదు అనమాట. మహిళలు కనుక ఆ స్థానంలోకి వస్తే, మీకు తెలుసు కదా, ప్రజాస్వామ్యం అనేది సమానత్వం అనే ఒక ప్రిన్సిపల్ పైన నిర్మించబడి ఉంటుంది. కానీ భారతదేశ ప్రజాస్వామ్యం మాత్రం అసమానంగా ఉంది. ఎథ్నిసిటీ, జాతి, కుల, మత అందరికీ సమానమైన రిప్రజెంటేషన్ ఉండాలి. అది ఒక తమాషా పద్ధతిలో రిప్రజెంటేషన్ ఉండాలి. కానీ మహిళలకు మాత్రం చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేస్తే బ్రిక్స్ దేశాల్లో ఇండియా బ్రెజిల్ కంటే మాత్రమే బెటర్గా ఉంది. మన చుట్టుపక్కల నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలు గమనించిన 2020 ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా కన్నా బెటర్గా మహిళా ప్రాతినిధ్యం ఉండేది. తాలిబాన్లు వచ్చాక లేదనమాట, ఆల్మోస్ట్ తీసేశారు. తర్వాత మన చుట్టుపక్కల దేశాల్లో కూడా భారతదేశం అయితే చాలా తక్కువ స్థానం మహిళా ప్రాతినిధ్యంలో. సో మహిళల ప్రాతినిధ్యం వస్తేనే పూర్తి స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. 2022 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో రాష్ట్ర అసెంబ్లీల్లో దాదాపు 19 అసెంబ్లీలో 10% కన్నా తక్కువ మంది మహిళలు ఉన్నారు. దేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా 14.4% మంది ఉన్నారు. రాష్ట్రంలో అయితే కేవలం రాష్ట్రాల్లో 10% కన్నా తక్కువ ఉన్నారనమాట. చట్ట రూపకల్పనలో వీళ్ళ స్థానం చాలా తక్కువ ఉంది. పాలసీ మేకర్స్గా, డెసిషన్ మేకర్స్గా వీళ్ళ పరిస్థితి లేదు. ఎప్పుడైతే రాజకీయ పరంగా వీళ్ళు బలంగా ఉంటారో సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండగలరు. సో అలాంటి సమాజాన్ని మనం నిర్మించాలంటే మాత్రం చట్టసభలోకి ఎక్కువ మంది మహిళలను తీసుకెళ్ళాలి. రైట్. బాలలత గారు, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒక పొలిటికల్ సెన్సేషన్ గా మారారు బర్రెలక్క. ఆవిడ కూడా ఒక మహిళ. అయితే ఒక్కసారిగా ఆవిడ ఒక్కరిగానే ఆమెకి ఎంత స్పందన వస్తున్నప్పుడు ఒక మహిళా అభ్యర్థుల విషయంలో పార్టీలను ఎందుకని అంత భయపడుతున్నా, ఎందుకని అన్ని డౌట్స్? బర్రెలక్క శిరీష అమ్మాయి పేరు అనుకుంటా. సోషల్ మీడియా ద్వారా తను చాలా పాపులర్ అయింది. ఒక నిరుద్యోగ యువతిగా తను సోషల్ మీడియాలో ఫన్ వీడియోస్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించింది. అలాంటి ఒక అమ్మాయి, ముఖ్యంగా అణగారి వర్గాలకు చెందిన ఒక మహిళ ఇంత స్థాయికి, అంటే తనకు అంత కరేజ్ వచ్చిందంటే అక్కడే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నాకు తన రాజకీయ చేతనని చూస్తుంటే కనుక నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు గమనిస్తే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బర్రెలక్కకు మద్దతు బాగా పెరుగుతుంది. చాలా మంది మహిళలు ఏమనుకుంటారు తెలుసా, ఈ కుళ్ళు రాజకీయాలతో మాకెందుకు, మనల్ని బయట నుంచే మనం చూద్దాం, మనం లోపలికి ఎందుకు దీనిలోకి అని అనుకుని అక్కడే ఆగిపోతారు చాలా మంది పెద్ద పెద్ద మహిళలు కూడా. కానీ అమ్మాయి 20 సంవత్సరాల యువతి ధైర్యం చేసి ముందడుగేస్తుందంటే అమ్మాయికి అందరూ మద్దతు ఇవ్వాలి. అయితే ఆ అమ్మాయికి ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా అంత ధీటుగా ఉందంటే, ఒక సాధారణ మహిళ, డబ్బులు లేకపోవచ్చు, ఏ బలం లేకపోవచ్చు, ఇండిపెండెంట్గా ఆ స్థాయికి వచ్చిందంటే ఎందుకు మహిళలు రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకోకూడదు? మహిళలుకి స్వాభావికంగా రాజకీయాల పట్ల ఒక నిర్లిప్తత ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే అమ్మాయి దాన్ని బ్రేక్ చేసింది. అదేవిధంగా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళలకి టికెట్లు ఇవ్వడానికి అంత ఇష్టం చూపించవు, ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు అని చెప్పి. ఇక్కడ అమ్మాయి దాన్ని బ్రేక్ చేసింది. అంటే ఒక అణగారిన వర్గానికి చెందిన అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి, ధనబలం లేని అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేసే ధైర్యం ఒక సెన్సేషన్ సృష్టించింది. సాధారణ మహిళలకి పైకి రావచ్చు అనే ఒక అమ్మాయిని ఒక ఎగ్జాంపుల్ అనమాట. అదేవిధంగా మహిళలందరూ కూడా రాజకీయ చైతన్యం, రాజకీయ విజ్ఞానం కలిగి ఉండాలన్నమాట. రాజకీయ పరిజ్ఞానం అనేది ఇప్పుడు చాలా అవసరం మహిళలకు కూడా. సో అదంతా మనకు ఒక పెద్ద స్ఫూర్తి వచ్చింది. రాబోయే పార్లమెంట్కి ఇది ఒక, అంటే కొత్త పార్లమెంట్ మనం చూసాం 2029 తర్వాత మహిళా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన తర్వాత ఒక కొత్త పార్లమెంట్ తప్పనిసరిగా మహిళలకు ఎక్కువ టికెట్లు వస్తాయి. ఈ అమ్మాయి ఇప్పుడు ఒక స్ఫూర్తి, అమ్మాయే కాదు అందరు మహిళలు స్ఫూర్తిగా తీసుకుని సాధారణ మహిళలు ఉండాలి. అన్ని వర్గాల వాళ్ళు, మహిళలే కాదండి, అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ నిష్పత్తి ప్రకారం దామాషా పద్ధతిలో వాళ్ళకి టికెట్లు కేటాయించాలి, వాళ్ళు గెలవాలి. అదే నిజమైన చైతన్యం, నిజమైన ప్రజాస్వామ్యం అని నేను అనుకుంటాను. ధన్యవాదాలు బాలలత గారు. ఇది నేటి ప్రతిధ్వని.